Here you can say good morning. Good morning. I said good morning, students. Good morning, sir. Good morning, sir. Good morning. Good morning, Sai Kirtana. For today's session, we will discuss about Unit 5 revision. Session will completely deal on Unit 5 revision. You can revision the revision so that you can answer easily 10 marks. సార్ మీకు నెట్ స్లోగా వస్తుంది సార్. Okay, Harsha. In today's class, we will discuss about the next design pattern in Unit 5, that is strategy design pattern. ఈరోజు మనం స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఓకేనా? Just a moment. స్ట్రాటజీస్ డిజైన్ ప్యాటర్న్, ప్రతి ఒక్క డిజైన్ ప్యాటర్న్ మనం ఏ డిజైన్ ప్యాటర్న్ తీసుకుంటే 13 టెంప్లెట్స్ బేస్ చేసుకొని ఆ డిజైన్ ప్యాటర్న్ ని మనం డిస్కస్ చేస్తాం. సిగ్నల్ ఇంట్లో కూడా 13 టెంప్లెట్స్ తీసుకొని డిస్కస్ చేస్తాం. స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే. Yes, sir. First main goal or objective. The objective of strategy pattern is here aim చేస్తుంది strategy pattern. It defines a family of algorithms and encapsulate each one by interchanging and vary independently from clients. ఏం చేస్తుందంటే ఈ డిజైన్ ప్యాటర్న్, స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్, స్ట్రాటజీ ప్యాటర్న్ లో మనకి మెయిన్ గా 2 టర్మినాలజీస్ ఉంటాయి. ఫస్ట్ టర్మినాలజీ వచ్చి కంటెక్స్ట్ అంటాం. ఫస్ట్ టెర్మినాలజీ కంటెక్స్ట్. కంటెక్స్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇచ్చిన టాస్క్ ని మనం కంటెక్స్ట్ అంటాం. అంటే ఏదైనా టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ని పర్ఫామ్ చేయమంటే ఆ టాస్క్ ని ఏమంటాం అంటే కంటెక్స్ట్ అంటాం. ఓకేనా? ఈ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. దిస్ ఈస్ స్ట్రాటజీ 1, దిస్ ఈస్ స్ట్రాటజీ 2, దిస్ ఈస్ స్ట్రాటజీ 3. ఈ స్ట్రాటజీని మనం ఏమంటామంటే అల్గోరిథమ్స్ అంటాం. ఈ స్ట్రాటజీని మనం అల్గోరిథమ్స్ అంటాం. మెయిన్గా 2 టెర్మినాలజీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి కంటెక్స్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే టాస్క్ అని అర్థము. సెకండ్ వచ్చి అల్గోరిథమ్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే స్ట్రాటజీస్ ఆర్ సొల్యూషన్స్ అన్నమాట. అంటే మనకి ఇచ్చిన గివెన్ టాస్క్ కి డిఫరెంట్ సొల్యూషన్స్ అంటే ఒక్కొక్క స్ట్రాటజీతో మనం ఒక్కొక్క సొల్యూషన్ ని డెవలప్ చేస్తాం. ఓకేనా? ఇది మెయిన్ ఓవరాల్. ఇక్కడ ఏమవుతుందంటే ఇచ్చిన టాస్క్ కి మనకి ఏ స్ట్రాటజీ అయితే అప్లైబుల్ అవుతుందో, ఇప్పుడు ఈ టాస్క్ కి సొల్యూషన్ 1 ఉంది, సొల్యూషన్ 2 ఉంది, సొల్యూషన్ 3 ఉంది. కానీ ఆ టాస్క్ త్వరగా పర్ఫామ్ చేయడానికి సొల్యూషన్ 2 అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి మెయిన్ వాళ్ళతో పోలిస్తే. సో వీ కెన్ చూస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ కి మనకి ఏ సూట్ అవుతుందో ఆ సొల్యూషన్ ని ఆ టాస్క్ కి అప్లై చేస్తాం. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక షాపింగ్ మాల్ తీసుకుందాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్ తీసుకున్నప్పుడు ఈ షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తాం కదా, ఆ షాపింగ్ చేసేదాన్ని కంటెక్స్ట్ అంటాం. షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే ప్రోడక్ట్స్ అంతా కంటెక్స్ట్ పర్చేస్ చేసేస్తాం. చేసిన తర్వాత లాస్ట్కి బిల్ పేమెంట్కి వచ్చేస్తాం. బిల్ పేమెంట్ మనకి డిఫరెంట్ ఏం పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, అదొక స్ట్రాటజీ. సెకండ్ది యాప్ ద్వారా పే చేయొచ్చు, పేటిఎం లేదా యూపీఐ పేమెంట్స్ ద్వారా యాప్ ద్వారా పే చేయొచ్చు.
లేదా క్యాష్. మన దగ్గర మనీ ఉంది, క్యాష్ ద్వారా పే చేయొచ్చు. ఇలాగా ఇదొక స్ట్రాటజీ. స్ట్రాటజీ 1, స్ట్రాటజీ 2, స్ట్రాటజీ 3. 3 స్ట్రాటజీస్ ఉన్నాయి. మనం ఈ 3 స్ట్రాటజీస్‌లో ఆ కంటెక్స్ట్‌కి మనం ఏ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు? యాప్ యూజ్ చేయొచ్చు. ఎందుకని యూజ్ చేస్తాము? డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయనుకోండి, పేటీఎంలో పే చేస్తే 25% క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఓకే, ఈ స్ట్రాటజీ బాగుంది, మనకి బెనిఫిట్ వస్తుంది. సో వీ కెన్ యూజ్ యాప్. ఓకేనా. ఆఫర్స్ ఏం లేవు, మన దగ్గర క్యాష్ ఉంది, లేదా డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే మనకి 10% క్యాష్ బ్యాక్ అని వస్తుంది. ఓకే, యాప్లో ఆఫర్స్ లేవు కాబట్టి వీ కెన్ చూస్ అనదర్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని క్యాన్సిల్ చేసుకుంటాం, ఎందుకంటే యాప్లో ఏం ఆఫర్స్ లేవు. అప్పుడు ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయండి. అప్పుడు డెబిట్ కార్డ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం, ఎందుకని 10% క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి. సరే, 10% క్యాష్ బ్యాక్ కూడా లేదు, మా డెబిట్ కార్డులో మనీ లేదు, లేదా క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ లేదు, అందువల్ల ఈ స్ట్రాటజీ కూడా ఫెయిల్ అవుతుంది ఒక్కోసారి. అప్పుడు ఏమవుద్ది, మన దగ్గర క్యాష్ ఉంటుంది, అప్పుడు ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. అట్లా సిచ్యువేషన్ మనం స్ట్రాటజీస్ లో దాని సూట్ అయిన కంటెక్స్ట్ కి ఏది అప్లై చేయాలో అది అప్లై చేస్తాం. ఇది ఓవరాల్ గా కాన్సెప్ట్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, కంటెక్స్ట్ అంటే ఇచ్చిన టాస్క్, స్ట్రాటజీస్ అంటే డిఫరెంట్ సొల్యూషన్స్ ఆర్ అల్గారిథమ్స్ అని కూడా అంటాం. అదే ఇక్కడ చెప్పింది. ఈ డిఫరెన్స్ ఫ్యామిలీ ఆఫ్ అల్గారిథమ్స్. ఫ్యామిలీ ఆఫ్ అల్గారిథమ్స్ అంటే ఫ్యామిలీ ఆఫ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అని. ఎన్కాప్సులేట్ ఈచ్ వన్ కి ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇట్ వ్యారీ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ ఇట్స్ క్లయింట్. స్ట్రాటజీ అనేది క్లయింట్కి సంబంధం లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు మన పాలసీ అందాం. అంటే స్ట్రాటజీ 1 అదొక పాలసీ, స్ట్రాటజీ 2 అదొక పాలసీ, అట్లాగే దీనికి అనదర్ నేమ్ ఏంటంటే పాలసీ. ఇది ఓవరాల్ కంటెంట్. నెక్స్ట్ మోటివేషన్. ఎగ్జాంపుల్ పార్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ పార్ట్లో ఈ క్లాస్ డయాగ్రామ్లో ఇది కంటెక్స్ట్ ఏంటి, కాంపోజిషన్ కాన్సెప్ట్ ట్రావర్స్ చేయాలి, ఇది కంటెక్స్ట్ అవుతుంది. అప్పుడు ఇది కంటెక్స్ట్. ఇక్కడ ఏంది, ఇది స్ట్రాటజీ, ఇది స్ట్రాటజీ 1, స్ట్రాటజీ 2, స్ట్రాటజీ 3. దీన్ని సాల్వ్ చేయడానికి సింపుల్ కాంపోజిటర్ మనం ఒక స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు, అలాగే టెక్స్ట్ కాంపోజిటర్ ఒక స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు, అరే కాంపోజిటర్ ఇది ఒక స్ట్రాటజీ. అట్లాగే డిఫరెంట్ స్ట్రాటజీస్ మనం దీనికి అప్లై చేయొచ్చు. ఓకేనా. ఇది కంటెక్స్ట్, ఇది స్ట్రాటజీ. నెక్స్ట్ అప్లికబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. మెనీ రిలేటెడ్ క్లాసెస్ డిఫర్ ఓన్లీ దేర్ బిహేవియర్. we need different variants of algorithms ఎక్కడెక్కడ డిఫరెంట్ గా ఉంటాయో, అంటే సొల్యూషన్స్ మనం ఎక్కడ ఎక్కువ కావాలో ఆ కేసెస్ లో వీ కెన్ యూజ్ ది స్ట్రాటజీ ప్యాటర్న్. నెక్స్ట్ స్ట్రక్చర్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు. స్ట్రాటజీ కంటెక్స్ట్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది. ఇది స్ట్రాటజీ స్ట్రాటజీ అంటే అన్నమాట. ఇది స్ట్రాటజీ బి. కాన్క్రీట్ స్ట్రాటజీస్ అంటే ఇది థర్డ్. ఓకేనా. ఇది కంటెక్స్ట్. ఈ స్ట్రాటజీని బేస్ చేసుకొని మనకి ఏ స్ట్రాటజీ కావాలో ఆ ఇచ్చిన కంటెక్స్ట్ కి దాన్ని అప్లై చేస్తాం. ఇది స్ట్రక్చర్. దీన్ని బేస్ చేసుకొని స్ట్రాటజీ కాన్క్రీట్ స్ట్రాటజీ. నెక్స్ట్ కొలాబరేషన్స్ అంటే కమ్యూనికేషన్ ఎలా చేస్తాము. ఇచ్చిన కంటెక్స్ట్, గివెన్ కంటెక్స్ట్ విల్ ఫార్వర్డ్ టు స్ట్రాటజీ. స్ట్రాటజీ విల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. కమ్యూనికేషన్ లో ఈ పార్ట్స్ రాస్తాం. స్ట్రాటజీ విల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అండ్ ద అప్రోప్రియట్ స్ట్రాటజీ విల్ బి చూస్డ్ అండ్ టు పర్ఫార్మ్ ద టాస్క్ అని చెప్పి కొలాబరేషన్స్ లో రాస్తాం. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ దీనివల్ల యూజ్ చేయడం వల్ల ఎక్కువ అల్గోరిథమ్స్ ఉంటాయండి. కాలేదనుకోండి ఎలిమినేట్ చేస్తుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ ఉండడం వల్ల చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి మనకి. ఇప్పుడు వినిపిస్తుందా? మాట్లాడండి ఒకసారి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి ఒక టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి. సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3 ఇలా 3 సొల్యూషన్స్
ఉన్నాయి. ఇట్లా నెక్స్ట్ ఆ ఇచ్చిన టాస్క్‌కి తీసుకోవాలో కొన్నప్పుడు ఏమవుద్ది, ఏది సెలెక్ట్ చేయాలో చాయిస్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మనకి మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్. మనం మెన్షన్ చేయలేదు. ఇప్పుడు వినిపిస్తుందా? సార్ మీరు పైకి వెళ్ళండి. వినిపిస్తుందమ్మా? వినపడుతుందా? ఓకే సార్. వినపడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వినిపిస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే కదా? ఓకే. ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అంటే ఏంటంటే, దీంట్లో మనం మెయిన్ కాన్సెప్ట్ ఎలా అంటే ఏంటంటే దీంట్లో కాన్సన్ట్రేషన్ చేయలేదనుకోండి, స్ట్రాటజీ డిఫైన్ చేసినప్పుడు, ఇంటర్ఫేసెస్ డిఫైన్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి. లేదనుకోండి డిజైన్ ప్యాటర్న్ అనేది కరెక్ట్ కదా. అలాగే C++లో టెంప్లెట్స్ యూజ్ చేసే కాన్సెప్ట్ లో కూడా మనం దీన్ని యూజ్ చేయాలి. ఇది ఓవరాల్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ నోన్ యూజెస్ వచ్చి C++ ఒకటి RTL సిస్టమ్. ET++ ఆ పార్షల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఆ కాన్సెప్ట్ లో మనం దీన్ని యూజ్ చేస్తాము. RTL సిస్టమ్స్ అంటే ఏంటంటే రిజిస్టర్స్ కాన్సెప్ట్. మీరు మైక్రో ప్రాసెసర్ MPL చదువుతారు, రిజిస్టర్స్ అని BW చదువుతుంది. ఆ రిజిస్టర్స్ యూజ్ చేసే కాన్సెప్ట్ లో ఈ స్ట్రాటజీ ప్యాటర్న్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ET++, బూచ్ కాంపోనెంట్స్ అంటే అడా లాంగ్వేజ్. C++ జావా లాగా అడా లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, PPL లో చదువుంటారు. ఆ అడా లాంగ్వేజ్ లో కూడా బూచ్ కాంపోనెంట్స్ అనే ఒక లైబ్రరీ అన్నమాట. ఆ లైబ్రరీ కాన్సెప్ట్ లో కూడా యూజ్ చేస్తాం. RAP అంటే రిజిస్టర్స్, ఇది కూడా సేమ్. సర్క్యూట్స్ లో రిజిస్టర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. బూర్లాండ్ ఆబ్జెక్ట్ విండోస్ అండ్ ఆబ్జెక్ట్ విండోస్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్టింగ్ బయాస్ లో ఉంటుంది కదా కాన్సెప్ట్, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ లో కూడా దీని స్ట్రాటజీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ వచ్చి ఫ్లైవేట్ ప్యాటర్న్ అనేది దీనికి రిలేటెడ్ గా ఉంటుంది. ఇది ఓవరాల్ గా స్ట్రాటజీ ప్యాటర్న్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చి టెంప్లెట్ మెథడ్. ఈ టెంప్లెట్ మెథడ్ లో ఏం చేస్తామంటే, it defines an algorithm in terms of abstract operations and it lets application subclasses know when the document is about to be open. ఈ టెంప్లెట్ మెథడ్ ఏం చేస్తామంటే దీంట్లో ఇది define the skeleton of an algorithm, posting some steps to subclasses and redefine certain steps of an algorithm. ఇంతకుముందు స్ట్రాటజీ ప్యాటర్న్ ఏం చేస్తాము, సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3, సొల్యూషన్ 4, 4 సొల్యూషన్స్ లో ఒక సొల్యూషన్ నే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3 అట్లా సొల్యూషన్ 4 ఉన్నాయి కదా, ఇదన్నింటి కంబైన్ చేసి దీన్ని ఒక టెంప్లెట్ అంటాం. అర్థమైందా? ఇంతకుముందు సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 4 దీంట్లో ఏదైనా ఒకటే తీసుకుంటాం. ఈ సొల్యూషన్ అన్ని కంబైన్ చేసి దాన్ని ఒక టెంప్లెట్ అంటాం. ఆ టెంప్లెట్ ని మనం డిఫరెంట్ పర్పస్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3 వీటిని ఏమంటామంటే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, సీక్వెన్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ అంటాం. స్ట్రాటజీస్ అన్న ఒకటి, ఇక్కడ కూడా ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ తీసుకున్నాం. ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి స్ట్రాటజీస్, సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ సొల్యూషన్ బేస్మెంట్ డెవలప్ చేయాలి, ఇది సొల్యూషన్ 1. నెక్స్ట్ పిల్లర్స్ వేయాలి, ఇది సొల్యూషన్ 2. నెక్స్ట్ పైన సీలింగ్ వేయాలి, ఇది సొల్యూషన్ 3. నెక్స్ట్ విండోస్ డెవలప్ చేయాలి, ఇది సొల్యూషన్ 4. ఇదంతా ఒక టెంప్లెట్ ఒకటి. ఓకేనా? ఈ టెంప్లెట్ ని మనం బిల్డింగ్ కి అప్లై చేయొచ్చు. అలాగే ఇదే టెంప్లెట్ ని ఈ బిల్డింగ్ వచ్చి కాంక్రీట్ బిల్డింగ్ అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ వుడెన్ హౌస్ కడుతున్నాం, మనం వుడెన్ బిల్డింగ్ కడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, సేమ్ టెంప్లెట్ ని మనం వుడెన్ బిల్డింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్.
సేమ్ ఫస్ట్ బిల్డింగ్ విండోస్ సేమ్ టెంప్లెట్, వుడెన్ బిల్డింగ్ కూడా సేమ్, కాంక్రీట్ బిల్డింగ్ సేమ్. అలాగే ఇంకో బిల్డింగ్ తీసుకుని గ్లాస్ బిల్డింగ్ డెవలప్ చేయాలనుకోండి, సేమ్ టెంప్లెట్. అలాగా టెంప్లెట్ ఎందుకు డెవలప్ చేస్తామంటే ఒక టెంప్లెట్ డెవలప్ చేసేసి అదే టెంప్లెట్ ని ప్రతి ఒక్క టాస్క్ ని మనం పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఇది టాస్క్ అనమాట, దీన్ని కంటెక్స్ట్ అంటాం. ఇది ఓవరాల్ గా మోటివేషన్ తీసుకున్నట్లయితే డాక్యుమెంట్ తీసుకుంటాం, ఒక గివెన్ డాక్యుమెంట్, ఇది డాక్యుమెంట్ అంటే ఇది కాంక్రీట్ బిల్డింగ్ అనుకోండి, ఇది కాంక్రీట్ బిల్డింగ్. నెక్స్ట్ ఇది వుడెన్ బిల్డింగ్, ఇది టాస్క్, ఇది టెంప్లెట్ 1, టెంప్లెట్ 2. ఓకేనా. అప్లికేషన్ అనేది ఈ టెంప్లెట్ అనేది దీనికి యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ టెంప్లెట్ అనేది దీనికి యూజ్ చేస్తాం. ఎందుకని ఈ టెంప్లెట్ అనేది దీనికి యూజ్ చేస్తాం? సెకండ్ టెంప్లెట్ వుడెన్ మై డాక్యుమెంట్ కి యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ లో జస్ట్ సేవ్, ఓపెన్, క్లోజ్, డూ రీడ్ ఆపరేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తాం. ఈ మై డాక్యుమెంట్ లో ఓన్లీ డూ రీడ్ మాత్రమే ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తాం. అందువల్ల ఈ ఈ మై అప్లికేషన్ లో ఓన్లీ త్రీ మెథడ్స్ మాత్రం యూజ్ చేస్తాం. అప్లికేషన్ లో మీకు 5 మెథడ్స్ యూజ్ చేస్తాం. అదేనా, ఇది డాక్యుమెంట్ అనేది ఇచ్చిన కంటెక్స్ట్, మై డాక్యుమెంట్ కూడా ఇచ్చిన కంటెక్స్ట్. ఫస్ట్ కంటెక్స్ట్ కి ఫస్ట్ అప్లికేషన్, దాంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సెకండ్ డాక్యుమెంట్ కి సెకండ్ అప్లికేషన్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇది ఓవరాల్ గా మోటివేషన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అప్లికబిలిటీ, నెక్స్ట్ స్ట్రక్చర్. బేస్ క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాము, కాంక్రీట్ క్లాస్ ని చైల్డ్ క్లాస్ అని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, దాంట్లో డిఫరెంట్ ఆపరేషన్స్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏమవుతుంది, కంటెక్స్ట్ అవుతుంది. కాంక్రీట్ క్లాస్ వచ్చి మీకు ఇచ్చిన టెంప్లెట్ అవుతుంది. నెక్స్ట్ పార్టిసిపెంట్స్, అబ్స్ట్రాక్ట్ క్లాస్, కాంక్రీట్ క్లాస్. కొలాబరేషన్ అంటే కమ్యూనికేషన్, కాంటెక్స్ట్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది బై యూజింగ్ డిఫరెంట్ స్టెప్స్. ఇక్కడ చూడండి, కాంక్రీట్ రిలేజ్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ టు ఇంప్లిమెంట్ ద ఇన్వేరియంట్ స్టెప్స్ ఆఫ్ ది అల్గోరిథమ్స్. ఎలాగా మనం డెవలప్ చేస్తాము, డిఫరెంట్ స్టెప్స్ అని చెప్పాను, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆర్ అల్గోరిథమ్స్ ఆర్ సొల్యూషన్స్. అడ్వాంటేజ్ ఏంటి, కోడ్ రీయూజబిలిటీ. ఇలాగ ఏం చేస్తాం, కోడ్ రీయూజ్ ఎలా అవుతుంది, మనం స్టెప్స్ చేసినట్టుగానే ఇక్కడ రీయూజ్ కాన్సెప్ట్ అనేది అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్. ఈ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయడం వల్ల C++, ప్రిమిటివ్ ఆపరేషన్స్, టెంప్లెట్స్ కాన్సెప్ట్ లో మనం దీన్ని మెయిన్ గా కాన్సన్ట్రేషన్ చేయాలంటే టెంప్లెట్ మెథడ్ ఫెయిల్ అవుతుంది. నేమింగ్ కన్వర్షన్స్ కాన్సెప్ట్ ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ కాన్సెప్ట్ లో కూడా మెయిన్ గా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకవేళ మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయకపోతే టెంప్లెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ కాదు సక్సెస్ఫుల్ గా. నెక్స్ట్ రిలేటెడ్ ప్యాటర్న్స్, ఫ్యాక్టరీ మెథడ్స్, స్ట్రాటజీ ప్యాటర్న్స్ రిలేటెడ్ గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ కూడా డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా సీక్వెన్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అక్కడ ఒక సొల్యూషన్ తీసుకుంటాము, ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ సొల్యూషన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చి విజిటర్ డిజైన్ ప్యాటర్న్. విజిటర్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుంది, it represents an operation to be performed on the elements and a new operation without changing the classes of an elements. ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో విజిటర్ అనేవాడు ఏం చేస్తారంటే మెయిన్ గా 3 టెర్మినాలజీస్ దీంట్లో యూజ్ చేస్తారు. ఫస్ట్ వచ్చి ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అంట, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లు ఏముంటాయంటే ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ విజిటర్ అనే అతను ఉంటాడు. ఈ విజిటర్ అతను ఏం చేస్తాడు, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లో ఉన్న ఎలిమెంట్స్ కి టాస్క్ పర్ఫామ్ చేస్తాడు. సింపుల్ థింగ్, 3 టెర్మినాలజీస్. ఫస్ట్ వచ్చి ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లో ఏముంటాయంటే ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ విజిటర్ ఉంటుంది. ఓకేనా. విజిటర్ అతను ఏం చేస్తాడంటే ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లో ఉన్న ఎలిమెంట్స్ ని టాస్క్ పర్ఫామ్ చేస్తాడు. ఇది ఓవరాల్ గా కాన్సెప్ట్. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏం మెన్షన్ చేశాను, ఒక స్కూల్ తీసుకున్నాము. ఇది ఒక స్కూల్. ఈ స్కూల్ ని మనం ఏమనొచ్చు, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అనొచ్చు. ఈ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లో ఎలిమెంట్స్ ఏంటి, స్కూల్లో ఎలిమెంట్స్ ఎవరు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, ఇవి ఎలిమెంట్స్. నెక్స్ట్ ఈ హెడ్ మాస్టర్ ఏం చేశారంటే ఒక రోజు ఈ స్కూల్లో ఒక డాక్టర్ని తీసుకొని వచ్చి చెకప్ చేయండి
విజిటర్. ఇతను విజిటర్ ఎవరు? డాక్టర్. ఇతను ఏం చేశాడు? ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అంటే స్కూల్ దాంట్లోకి వచ్చి ఫస్ట్ స్టూడెంట్కి చెక్ చేసి ఆ రిపోర్ట్ స్టోర్ చేస్తారు. ఫస్ట్ దాంట్లోకి వచ్చి స్టోర్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ స్టూడెంట్ వెళ్ళి వాడిని చెక్ చేసి ఆ డేటా స్టోర్ చేస్తారు. సేమ్ థర్డ్ స్టూడెంట్ వెళ్ళి వాడి డేటా చెక్ చేసుకుని అది స్టోర్ చేసి మొత్తం డేటా కలెక్ట్ చేసి ఎవరికి ఇస్తారు? స్కూల్ హెడ్ మాస్టర్. దట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. అతనికి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకేనా? ఇది ఓవరాల్ గా కాన్సెప్ట్ రియల్ టైమ్ ఎగ్జామ్. దీనికి మోటివేషన్ గా ఏం తీసుకున్నారు? ఇది తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఏంటి? దీంట్లో ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ అనేది ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. ఓకేనా? ఇచ్చిన ప్రోగ్రామ్, ఒక గివెన్ ప్రోగ్రామ్, C++ ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. దాన్ని ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. ప్రోగ్రామ్ లో ఏముంటది? డిఫరెంట్ నోట్స్ అంటాం మనం. ఇప్పుడు కండిషన్స్ డిఫరెంట్ వాటన్నిటిని నోడ్ అంటాం అన్నమాట. ఇది నోడ్. అర్థమైందా? ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లో ఉండేవి నోట్స్. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎలిమెంట్స్. ఇది ఎలిమెంట్ 1. అసైన్మెంట్ నోడ్ అనేది ఒక ఎలిమెంట్ 1. వేరియబుల్ నోడ్ అనేది ఎలిమెంట్. ఇవి ఎలిమెంట్స్. ఎలిమెంట్ 1 ఇది ఎలిమెంట్. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అనేది ప్రోగ్రాము. ఇది ఎలిమెంట్ 1 ఎలిమెంట్. నోడ్ విజిటర్. ఆ నోడ్ ని ఇచ్చిన గివెన్ ప్రోగ్రామ్ లో నోడ్ ని విజిట్ చేసేవాడు విజిటర్. అతను ఏం చేస్తాడు? విజిటర్ టైప్ చెకింగ్ చేస్తాడు. నెక్స్ట్ కోడ్ ని జనరేట్ చేస్తాడు. ఈ రెండు ప్రాసెస్ విజిటర్. ఇతను ఏం చేస్తాడు? ఎలిమెంట్ తీసుకొస్తాడు, టాస్క్ ని పర్ఫామ్ చేస్తాడు. ఇప్పుడు ఎలిమెంట్ 1 కి టైప్ చెకింగ్ చేయాలనుకుని టైప్ చెకింగ్ చేస్తాడు. కోడ్ జనరేట్ చేయాలి, కోడ్ జనరేట్ చేయాలి. సిమిలర్ గానే సెకండ్ ఎలిమెంట్ వస్తాడు, సెకండ్ ఎలిమెంట్ చెక్ చేస్తాడు. ఓకేనా? నోడ్ విజిటర్ అనేవాడు విజిటర్. ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. నోడ్ అసైన్మెంట్. ఓకేనా? మీకు స్ట్రక్చర్ లో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. స్ట్రక్చర్ లో చెక్ చేయండి. క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ పంపిస్తాడు. అంటే హెడ్ మాస్టర్ అనుకోండి. క్లయింట్ అనేవాడు హెడ్ మాస్టర్ అంటారు. స్కూల్లో ఏముంటాయి? ఎలిమెంట్స్ ఉంటాయి. చెక్ చేయండి. ఫస్ట్ ప్రాసెస్ ఇది ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. ఇది స్కూల్ అనుకోండి. ఇది ఎలిమెంట్స్, ఇవి స్టూడెంట్స్. కాన్క్రీట్ ఎలిమెంట్ 1, కాన్క్రీట్ ఎలిమెంట్ 2, ఇవన్నీ స్టూడెంట్స్. ఇతను విజిటర్ అంటే డాక్టర్ అనమాట. కాన్క్రీట్ విజిటర్ 1, కాన్క్రీట్ విజిటర్ 2. ఓకేనా? ఇవి వీళ్ళు డాక్టర్స్. వీళ్ళు ఏం చేస్తారు? ఎలిమెంట్ 1 దీనిలో వెళ్ళి చెక్ చేస్తారు. అలాగే ఎలిమెంట్ 2 కూడా వెళ్ళి మనం చెక్ చేసి ఆ రిపోర్ట్ అంతా క్లయింట్ అంటే హెడ్ మాస్టర్కి ఇస్తారు. అర్థమైందా? కొలాబరేషన్స్ అంటే కమ్యూనికేషన్. ఇప్పుడు చూడండి మీకు క్లియర్ ఇంకా అర్థమవుతుంది. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఇది స్కూల్ అనుకోండి. నెక్స్ట్ ఎలిమెంట్ 1 ఇది స్కూల్లో ఎలిమెంట్స్. ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2. ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, ఇది ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. ఇతను విజిటర్. కాంక్రీట్ విజిటర్ అనేవి విజిటర్. ఏం చేస్తారు? ఫస్ట్ స్టెప్ లో యాక్సెప్ట్ విజిటర్ అంటాం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ ని పంపిస్తాం అనమాట. ఫస్ట్ ఎలిమెంట్ ని నువ్వు వెళ్ళు అని చెప్తాం. అంటే ఫస్ట్ స్టూడెంట్ ని పంపిస్తాం. ఇతను ఏం చేస్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అనమాట. డాక్టర్ ఏం చేస్తాడు? ఓకే, నాకు రిక్వెస్ట్ వచ్చింది, నేను ఆపరేషన్ పర్ఫామ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఎలిమెంట్ కి చెక్ చేసి రిపోర్ట్ ని స్టోర్ చేసుకుంటాడు. నెక్స్ట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏం చేయాలి? వెంటనే సెకండ్ పర్సన్ పంపించాలి కదా. ఇది యాక్సెప్ట్ సెకండ్ పర్సన్ ఎలిమెంట్ 2. అర్థమైందా? నెక్స్ట్ ఆ ఎలిమెంట్ ఏం చేస్తుంది? విజిటర్ దగ్గరికి వెళ్తుంది. విజిటర్ ఏం చేస్తాడు? ఈ ఎలిమెంట్ చెక్ చేసి అర్థమైందా? సింపుల్ గా నేను 3 టర్మినాలజీస్ ఉంటాయి. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఒకటి, కాన్క్రీట్ విజిటర్ ఒకటి, నెక్స్ట్ ఎలిమెంట్స్. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లోపల ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఓవరాల్ గా ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అన్ని సేమ్ గానే ఉంటాయి. స్మాల్ టాక్ 80 కంపైలర్ రిలేటెడ్ ప్యాటర్న్స్ వచ్చి కాంపోజిట్, ఇంటర్ప్రిట్. మీరు మెయిన్ గా నోన్ యూజెస్, ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అవన్నీ కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ లో నేర్చుకుంటే అవి సిమిలర్ గా వేరే డిజైన్ ప్యాటర్న్ కూడా అప్లై చేసేది. దీస్ ద ఓవరాల్ 23 డిజైన్ ప్యాటర్న్స్ యూనిట్ 4 లో కంప్లీట్ గా అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చి డిస్కషన్ ఆఫ్ బిహేవియరల్ ప్యాటర్న్స్. బిహేవియర్ ప్యాటర్న్స్ లో మనము కంపారిజన్ చేయాలి. బిహేవియరల్ ప్యాటర్న్ వింటున్నారా? Yes, sir.
ఏంటంటే మనం 11 డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా బిహేవియరల్ ప్యాటర్న్స్ లో, ఆ డిజైన్ ప్యాటర్న్స్ ని కంపేర్ చేస్తాం. ఏ డిజైన్ ప్యాటర్న్ ఇంకో డిజైన్ ప్యాటర్న్ కంపారిజన్ చేస్తాం. ఆ కంపారిజన్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు కంపారిజన్ చేయాలంటే ఏదో ఒకటి ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకోండి, టీసీపీ కనెక్షన్ లేదా యూడిపి కనెక్షన్ ని కంపారిజన్ చేయాలంటే ఏం తీసుకుంటాము, దీంట్లో బ్యాండ్విడ్త్ ఎలా ఉంటుంది, దాంట్లో బ్యాండ్విడ్త్ ఎలా ఉంటుంది, ఇది కనెక్షన్ ఓరియంటెడ్, ఇది కనెక్షన్ లెస్, అట్లా ఒక కాన్సెప్ట్ తీసుకొని కంపేర్ చేస్తాం. సిమిలర్ గానే బిహేవియరల్ ప్యాటర్న్స్ ఎలా కంపేర్ చేస్తాం అంటే బేస్డ్ ఆన్ 4 కాన్సెప్ట్స్ అనమాట. అవి ఏంటంటే ఎన్క్యాప్సులేటింగ్ వేరియేషన్ అంటాము, ఆబ్జెక్ట్స్ ని ఆర్గ్యుమెంట్ గా పాస్ చేసినప్పుడు, నెక్స్ట్ ఎన్క్యాప్సులేట్ కమ్యూనికేషన్, డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్, డీకప్లింగ్ సెండర్ అండ్ రిసీవర్. ఈ 4 కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనము బిహేవియరల్ ప్యాటర్న్స్ ని కంపారిజన్ చేస్తాం. 11 డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, వాటిలో కొన్నిటి కంపేర్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఎన్క్యాప్సులేటింగ్ వేరియేషన్. ఈ ఎన్క్యాప్సులేషన్ ఏ బిహేవియరల్ ప్యాటర్న్స్ లో ఏ డిజైన్ ప్యాటర్న్స్ కి ఉన్నాయి, ఫస్ట్ కాన్సెప్ట్ అది. ఈ ఎన్క్యాప్సులేషన్ వేరియేషన్ కాన్సెప్ట్ లో మనము ఈ ఎన్క్యాప్సులేషన్ వేరియేషన్ ఏ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తుందంటే స్ట్రాటజీ ప్యాటర్న్ యూజ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్టేట్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ మీడియేటర్ ప్యాటర్న్ యూజ్ చేస్తుంది. ఇటరేటర్ ప్యాటర్న్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఈ 5 డిజైన్ ప్యాటర్న్స్ ఈ ఎన్క్యాప్సులేషన్ టెక్నిక్ ని యూజ్. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎన్క్యాప్సులేటింగ్ వేరియేషన్ బిహేవియరల్ ప్యాటర్న్స్. స్ట్రాటజీ ప్యాటర్న్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎన్క్యాప్సులేటింగ్ ఆఫ్ వేరియేషన్ అని చెప్పి రాసి సరిపోతుంది. ఓకేనా. ఎన్క్యాప్సులేషన్ వేరియేషన్ అయిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏ డిజైన్ ప్యాటర్న్స్ ఆబ్జెక్ట్స్ ని ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తుంది. ఫస్ట్ వచ్చి విజిటర్. ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్ విజిటర్ ప్యాటర్న్ ఆబ్జెక్ట్స్ ని ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తుంది, సరిపోతుంది అంతే. నెక్స్ట్ కమాండ్ అనేది కమాండ్ ప్యాటర్న్ అనేది ఆబ్జెక్ట్ ఇట్ విల్ పాస్ ఆబ్జెక్ట్స్ as ఆర్గ్యుమెంట్స్ ఇన్ బిహేవియరల్ ప్యాటర్న్, సరిపోతుంది. నెక్స్ట్ మెమెంటో ప్యాటర్న్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాసింగ్ ద ఆబ్జెక్ట్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్, అంతే. ఈ 3 డిజైన్ ప్యాటర్న్స్ ఆబ్జెక్ట్స్ ని ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చి మీడియేటర్ ఏం చేస్తుంది, ఎన్క్యాప్సులేటెడ్ కమ్యూనికేషన్ ని డెవలప్ చేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ అబ్జర్వర్ ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్. చూడండి, మీడియేటర్ ఆబ్జెక్ట్ ఎన్క్యాప్సులేటెడ్ కమ్యూనికేషన్, ఇది ఎన్క్యాప్సులేటెడ్ కమ్యూనికేషన్. ఇక్కడికి వచ్చేసరికి అబ్జర్వర్ ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూటెడ్ కమ్యూనికేషన్, సరిపోతుంది. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్, డీకప్లింగ్ సెండర్ అండ్ రిసీవర్. సెండర్ ని రిసీవర్ ని డీకపుల్ చేసే డిజైన్ ప్యాటర్న్స్ ఏంటి, డైరెక్ట్ గా ఫస్ట్ గా అడుగుతారు. ఓకేనా. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్ సెండర్ ని రిసీవర్ ని డీకపుల్ అంటే సపరేట్ చేసే డిజైన్ ప్యాటర్న్ ఏంటంటే కమాండ్ డిజైన్ ప్యాటర్న్. ఇది ఏం చేస్తుంది, సెండర్ ని రిసీవర్ ని. కమాండ్ ప్యాటర్న్ నార్మల్గా ఏం చేస్తుంది, డిఫరెంట్ కమాండ్స్ ని పాస్ చేస్తుంది. ఇక్కడ సెండర్ ఏంటి, ఇన్వోకర్ అనేది సెండర్, రిసీవర్ డేటాని కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ రెండింటిని సపరేట్ చేసేది కమాండ్ ప్యాటర్న్. నెక్స్ట్ అబ్జర్వర్లు ఏముంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది, డిఫరెంట్ అబ్జర్వర్స్ ఉంటాయి. ఇది సబ్జెక్ట్, ఇది అబ్జర్వర్, అబ్జెక్ట్. వి కెన్ కాల్ దీస్ అబ్జర్వర్స్ యాజ్ రిసీవర్స్ అంటాం. ఇది సెండర్. ఓకేనా. ఇక్కడ కూడా 2 డీకపుల్ అవుతాయి, సెండర్ రిసీవర్, ఇక్కడ కూడా 2 డీకపుల్ అవుతాయి. నెక్స్ట్ కమాండ్. నెక్స్ట్ మీడియేటర్ ప్యాటర్న్ కూడా ఏం చేస్తామంటే సెండర్ రిసీవర్, ఇది సెండర్ కొలీగ్, ఇది 2 రిసీవర్స్, ఇది సెండర్ రిసీవర్. ఈ రెండింటిని సపరేట్ చేసేది మీడియేటర్. ఎందుకని, సెండర్ నుంచి డైరెక్ట్ గా కమ్యూనికేషన్ రిసీవర్స్ ఉంటుంది, మీడియేటర్ రిక్వెస్ట్ పాస్ చేసేది మీడియేటర్ నుంచి కొలీగ్ వెళ్తాయి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ సెండర్ అండ్ రిసీవర్ డీకప్లింగ్ విల్ బి అప్లికబుల్ ఇన్ దిస్ మీడియేటర్ ప్యాటర్న్. నెక్స్ట్ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా సేమ్. క్లయింట్ అనేవాడు సెండర్, హ్యాండ్లర్ అంటే మనం రిక్వెస్ట్ వేరే వాళ్ళు పాస్ చేస్తాం, వాళ్ళు హ్యాండ్లర్ అంటాం. వీళ్ళు సెండర్ రిసీవర్, వీళ్ళని సపరేట్ చేసేది చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్. ఇది ఓవరాల్ గా డిస్కషన్
బిహేవియరల్ ప్యాటర్న్స్. కాన్సెప్ట్ వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డిజైన్ ప్యాటర్న్స్. డిజైన్ ప్యాటర్న్స్ యూజ్ చేయడం వల్ల మన అడ్వాంటేజెస్ ఏంటి? ఏ కామన్ డిజైన్ వొకాబులరీ. అంటే కామన్ గా ఉంటుంది అనమాట ప్యాటర్న్స్ అనే డెవలప్ చేస్తాం. కామన్ ఇన్ ద సెన్స్ ఏంది? ప్రతి ఒక్క డిజైన్ ప్యాటర్న్ అది మేము యూజ్ చేసాం కాబట్టి మనకి వేరే డిజైన్ ప్యాటర్న్ మళ్ళీ దాన్ని అండర్స్టాండ్ చేసుకుని అవసరం లేదు. ఫస్ట్ దాని టెంప్లెట్స్ సేమ్ టెంప్లెట్స్ దీంట్లోనే ఉంటాయి. సేమ్ టెంప్లెట్స్ నెక్స్ట్ డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కామన్ డిజైన్ వొకాబులరీ. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అండ్ లెర్నింగ్ ఎయిడ్. డాక్యుమెంటేషన్ ఈజీగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? ఈజీగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి అండర్స్టాండ్ లెర్నింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అది సెకండ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ అన్ అడ్జంక్ట్ టు ఎగ్జిస్టింగ్ మెథడ్స్. అన్ అడ్జంక్ట్ టు ఎగ్జిస్టింగ్ మెథడ్స్ అంటే ఏంటి? చూసిన అనమాట డిజైన్ అదే గుర్తు మనకి వర్కౌట్ కాలేదనుకోండి, మనం వేరే డిజైన్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకని? రిలేటెడ్ ప్రిన్సిపల్ మీకు చెప్పుకున్నాను. ఇదే కాన్సెప్ట్ వీటికి కూడా అప్లికబుల్ అవుద్ది. అది ఇది అండ్ అడ్జెంట్ టు ఎగ్జిస్టింగ్ మెథడ్స్ అంటే ఇప్పుడు ఒకటి వర్క్ కాలేదు, వీ కెన్ ఫర్దర్. అది ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ రీఫ్యాక్టరింగ్ అంటాం. రీఫ్యాక్టరింగ్ అంటే ఏంది? రీఇంజనీరింగ్ అండ్ రీఫ్యాక్టరింగ్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ దాంట్లో మీరు నేర్చుకుంటారు ప్రాసెస్ ఏంది, కోడింగ్, టెస్టింగ్ అవన్నీ ఉంటాయి కదా. ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తాము? రీఇంజనీరింగ్ రీఫ్యాక్టరింగ్ చేస్తాం. అంటే అదే ప్రాజెక్ట్ తీసుకొని దీంట్లో 3 phases ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ప్రోటోటైపింగ్ ఫేజ్, ఇది ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఫేజ్, నెక్స్ట్ థర్డ్ది కన్సోలిడేషన్ ఫేజ్. ఓకేనా? ఈ ఫేజ్ లో ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ తీసుకొని ప్రోటోటైపింగ్ ఫేజ్ లో ఏం చేస్తాము? ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. ప్రాజెక్ట్ చేసిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి కాకుండా ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఎక్స్పాన్షన్ ఫేజ్ లో ఏం చేస్తాము? డిజైనింగ్ ఇంకా మోర్గా డిజైన్ చేసి కన్సోలిడేషన్ ఫేజ్ లో ఈ రిక్వైర్మెంట్స్ ని, డిజైనింగ్, కోడింగ్ మొత్తం కొలాబరేట్ చేసి ఎక్కువ రీయూజబిలిటీ ఉండేటట్టు కన్సోలిడేట్ చేసి రిలీజ్ చేస్తారు. అర్థమైంది? ఈ కాన్సెప్ట్ ని రీఫ్యాక్టరింగ్ ఇంజనీరింగ్ అంటాం. ఓకేనా? 3 phases ఉంటాయి. ప్రోటోటైపింగ్ ఫేజ్, ఎక్స్పాన్షన్ ఫేజ్, కన్సోలిడేషన్ ఫేజ్. మెటీరియల్ చదవండి. ఎక్స్పాన్షన్ ఫేజ్, కన్సోలిడేషన్ ఫేజ్. ఇది ఓవరాల్ గా. నెక్స్ట్ బ్రీఫ్ హిస్టరీ. ఈ డిజైన్ ప్యాటర్న్స్ మీకు స్టార్టింగ్ మెన్షన్ చేసినప్పుడు డిజైన్ ప్యాటర్న్ సార్ వాయిస్ రావట్లేదు సార్. హిస్టరీ అంటే ఫస్ట్ ది క్యాటలాగ్ బిగాన్ పార్ట్ ఆఫ్. వాయిస్ సరిగ్గా వినపట్లేదు. బ్రేక్ అవుతా ఉన్నా? బ్రేక్ అవుతుంది సార్. ఏం అర్థం? ఓకే, ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు ఓకేనమ్మా? ఇప్పుడు ఓకే సార్. మళ్ళీ అలాగే అవుతుంది సార్, అందుకని. అయిపోయింది ఇంకో 5 minutes. ఓకే సార్. హెచ్ఓడి సార్ చెప్పి రీఛార్జ్ చేయించుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్రీఫ్ హిస్టరీ అన్నమాట. హిస్టరీలో ఏం జరుగుతాము? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే ఎన్రిచ్ అనే అతను. తను పిహెచ్డి ప్రోగ్రామింగ్ అంటే ఎంటెక్ తర్వాత పిహెచ్డి చేస్తారు కదా. పిహెచ్డి చేసినప్పుడు వాళ్ళ థీసిస్ అనేది వాళ్ళు ప్రాజెక్ట్ లాగా ఇవ్వాలన్నమాట. ఆ థీసిస్ లో ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్ ని డెవలప్ చేశారు అనమాట. ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఎన్రిచ్ పర్సన్, పిహెచ్డి చేసేటప్పుడు డెవలప్ చేసి దాని తర్వాత రీచార్డ్ అనే అతను వచ్చాడు అనమాట. సెకండ్ పర్సన్ రీచార్డ్. అతను ఏం చేశాడు? ఈ ఎన్రిచ్ అనే అతను ఉన్నాడు కదా, వాడు పిహెచ్డి థీసిస్ డెవలప్ చేశాడు. దాన్ని వీడు స్టడీ చేసి ఇంకొంచెం యాడ్ చేశాడు దాంట్లో. నెక్స్ట్ జాన్ అనే అతను వచ్చాడు.
వాడు కూడా రీఛార్జ్ చేసిన తర్వాత ఆ థీసిస్ ని తీసుకొని దాన్ని ఇంకా డెవలప్ చేశాడు. దాని తర్వాత రాల్ఫ్ వచ్చి అదే థీసిస్ ని ఇంకొంచెం మాడిఫై చేసి ఇంకొంచెం డెవలప్ చేశారు. వీళ్ళందరూ చేసిన థీసిస్ అంతా ఏమైందంటే ఈ 4 మెంబర్స్ చేసి మొత్తానికి 90 పేజెస్ చేశారు అనమాట. ఆ థీసిస్ 90 పేజెస్ చేశారు. కానీ మనకి ప్రాజెక్ట్స్ వాళ్ళ టైంలో అంటే 1993 ఈ కాప్ 1993లో థీసిస్ అనేది 90 పేజెస్ ఉండకూడదు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, మళ్ళీ థీసిస్ ని 90 పేజెస్ ఉన్న దాన్ని తగ్గించారు అనమాట. ఎలా తగ్గించారు, వ్రాపర్ని ఏం చేశారంటే డెకరేటర్ని చేశారు, గ్లూని ఫెకేట్ చేశారు, సోల్రైట్ని సింగిల్టోన్ చేశారు, వాకర్ని విజిటర్ చేశారు. ఇలాగ ప్రాసెస్ చేసి 90 పేజెస్ ఉన్న థీసిస్ ని తగ్గించారనమాట. తగ్గించి దాన్ని రిలీజ్ చేశారు. అర్థమైందా? దాంట్లో చేసిన ప్యాటర్న్సే మనకి ఈ డిజైన్ ప్యాటర్న్స్ అనమాట. ఇది ఓవరాల్ గా కాన్సెప్ట్. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారు, బ్రీఫ్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ లో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏం చేస్తారంటే పిహెచ్డి థీసిస్ లో ఎన్రిచ్ అనే అతను ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్ డెవలప్ చేశాడు. దాని తర్వాత రిచార్డ్ అనే అతను ఎక్స్ట్రా వర్క్ చేశాడు, జాన్ అనే అతను ఇంకా వర్క్ చేశాడు, రాల్ఫ్ అనే అతను మొత్తము ఆ డేటా అంతా కన్సోలిడేట్ చేసి ఇంకా వర్కౌట్ చేసి 90 పేజెస్ థీసిస్ ని డెవలప్ చేసి రిలీజ్ చేశారు. కానీ అకార్డింగ్ టు ఈ కాప్ 93 పబ్లికేషన్ 90 పేజెస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో ఏమైనప్పుడు ఆ 90 పేజెస్ ని రెడ్యూస్ చేశారు. ఎలాగా, వ్రాపర్ ని డెకరేటర్ గా పేరు మార్చి దాంట్లో తగ్గించారు అనమాట. అట్లాగా గ్లూని ఫెకేట్ గా, సోల్రైట్ ని సింగిల్టోన్ గా, వాకర్ ని విజిటర్ గా డెవలప్ చేసి మనకి రిలీజ్ చేశారు అనమాట. ఇది బ్రీఫ్ హిస్టరీ. నెక్స్ట్ అన్ ఇన్విటేషన్ అంటే ఏంటి, ఇప్పుడు డిజైన్ ప్యాటర్న్స్ చెప్తున్నారు సార్, 23 డిజైన్ ప్యాటర్న్స్ చెప్పారు. దానివల్ల మాకు యూజ్ ఏంది, ఇప్పుడు జావా ఉంది, కోడింగ్ నేర్చుకున్నాము, రేపు ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు ఆ కోడింగ్ దాంట్లో కాన్సెప్ట్స్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, మెథడ్ ఓవర్ రైడింగ్, ఓవర్ లోడింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటాము. రేపు ప్రాజెక్ట్ ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కోడింగ్ రాస్తాము. మీ డిజైన్ ప్యాటర్న్స్ వల్ల యూజ్ ఏంటి, మాకు యూజ్ ఏంటి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే యూజ్ దెమ్ అండ్ లుక్ ఫర్ అదర్ ప్యాటర్న్స్ దట్ ఫిట్ ద వే టు డిజైన్, డెవలప్ యువర్ వొకాబులరీ ఆఫ్ ది ప్యాటర్న్స్. అంటే ఇచ్చిన డిజైన్ ప్యాటర్న్ ని మనం బాగా స్టడీ చేసి సెకండ్ ఏం చేయాలి, క్రిటికల్ కన్జ్యూమర్, మనకి ఈ డిజైన్ ప్యాటర్న్స్ ఎవరెవరు యూజ్ చేస్తారు ప్రాజెక్ట్స్ లో వాటిని గ్యాదర్ చేసి సెకండ్ మనం డెవలప్ చేయాలి. థర్డ్ ఏం చేయాలి, మొత్తం రెడీ అయిపోద్ది అనమాట. డిజైన్ ప్యాటర్న్ డెవలప్ చేసి దాన్ని డైరెక్ట్ గా కన్జ్యూమర్ ఇవ్వకుండా మీ ఫ్రెండ్స్కి కానీ లేదా ఇంకెవరికైనా ఇచ్చి ఒకసారి శాంపుల్ ట్రై చేయండి అని చెప్పి థర్డ్ పాయింట్లో చెప్పాలి. ఓకేనా? థర్డ్ పాయింట్లో తిరిగి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని అప్పుడు రిలీజ్ చేయాలన్నమాట. ఓవరాల్గా 3 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. అర్థమవుతుందా? సెకండ్, థర్డ్, ఫస్ట్ ఇలాగ 3 స్టెప్స్ యూజ్ చేసుకొని మన డిజైన్ ప్యాటర్న్ ని సక్సెస్ఫుల్ గా రెడీ చేసి కన్జ్యూమర్ అనేది ఇవ్వాలి. ఇది ఇన్విటేషన్ అంటే ఏంటంటే డిజైన్ ప్యాటర్న్స్ మనకి లైఫ్ లో రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది ప్రాజెక్ట్ లో అని చెప్పడం అనమాట ఇన్విటేషన్ అంటే. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ 1 ప్యాటర్న్ కమ్యూనిటీ అంటాం. ప్యాటర్న్ కమ్యూనిటీ అంటే ఏంది, డిజైన్ ప్యాటర్న్స్ లో మీరు స్టార్టింగ్ చెప్పారు క్రిస్టోఫర్ అలెగ్జాండర్ బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ కాన్సెప్ట్ ద్వారా వచ్చింది. తర్వాత గ్రూప్ ఆఫ్ 4 వచ్చారు, వాళ్ళు డెవలప్ చేశారని చెప్పారు. ఇంకా దాని తర్వాత ఎవరు వచ్చారు, దాని గురించి ప్యాటర్న్ కమ్యూనిటీ. ఫస్ట్ పర్సన్ క్రిస్టోఫర్ అలెగ్జాండర్, అతను ఎవరో మీకు తెలుసు, ఆర్కిటెక్ట్, బిల్డింగ్ డెవలప్ చేసేటప్పుడు ప్యాటర్న్ లాంగ్వేజెస్ ని డెవలప్ చేశాడు. ప్యాటర్న్ లాంగ్వేజెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అదొక లాంగ్వేజ్, అది డిజైన్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తాము. అట్లాగా దాని గురించి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఎవరు వచ్చారు, గ్రూప్ ఆఫ్ 4 వచ్చారు. దాని తర్వాత గ్రూప్ ఆఫ్ 4 తర్వాత ఊప్స్ లా 91 వర్క్షాప్, ఆ వర్క్షాప్ లో మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ డిజైన్ ని మళ్ళీ యూజ్ చేస్తాము. దాని తర్వాత 1994లో ప్యాటర్న్ లాంగ్వేజెస్ మీద కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది, అప్పుడు మళ్ళీ దాని గురించి డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ డొనాల్డ్ క్లచ్ అనే అతను మళ్ళీ దీన్ని స్టార్ట్ చేశారు అనమాట. నెక్స్ట్ అతని తర్వాత గ్రాఫిక్స్ జెమ్స్ సిరీస్ అనే అతను వాళ్ళు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డొమైన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు దీన్ని మళ్ళీ డిజైన్ ప్యాటర్న్స్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేశారు అనమాట. నెక్స్ట్ జేమ్స్ కోప్లింగ్ అతను మళ్ళీ దీన్ని ఎన్హాన్స్ చేశారు. దాని తర్వాత దాని తర్వాత నెక్బెట్, పీటర్ కోడ్, వీళ్ళందరూ ఏంటంటే డిజైన్ ప్యాటర్న్స్ ని
క్రిస్టోఫర్ అలెగ్జాండర్ గ్రూప్ ఆఫ్ 4 తర్వాత జనరేషన్ కి డిజైన్ ప్యాటర్న్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా దాన్ని డిఫైన్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ లాస్ట్ వచ్చి ఏ పార్టింగ్ థాట్ అంటే ఏంటంటే ఫేర్వెల్ లాగా అనమాట. ఒక ఫ్యూ వర్డ్స్, ఇంకా డిజైన్ ప్యాటర్న్స్ అయిపోయింది, ఇంకేమైనా ఫ్యూ వర్డ్స్ ఏమన్నా స్టూడెంట్స్కి ఏమైనా చెప్పాలి అంటే క్రిస్టోఫర్ అలెగ్జాండర్ ఏం చెప్తారంటే, ఈ డిజైన్ ప్యాటర్న్ ని బిల్డింగ్స్ మాత్రమే కాదు, మీరు యూజ్ చేసే ప్రాజెక్ట్స్ లో కూడా యూజ్ చేయొచ్చు, దానివల్ల ప్రాజెక్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పి లాస్ట్ ఫ్యూ వర్డ్స్ చెప్తారు. ఓకేనా, ఇది ఓవరాల్ గా కాన్సెప్ట్ ఆఫ్ దిస్ యూనిట్ 5. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ participating this session. Any doubts regarding subject you can ask in this session, only in this session.